హాయ్ గైస్ అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు ఆదివారం కదా, యాటకూర తెచ్చుకొని దంచక తిందాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే నేను యాటకూర తీసుకొని వస్తా. ఆల్రెడీ ప్రియాంక చికెన్ కర్రీ వండింది పిల్లలకి. చికెన్ కర్రీ వండడం అయిపోయింది, అస్సలు ఉన్నది మంచిగా, టేస్ట్ అయితే సూపర్ ఉంది. బగారన్నం కూడా వండింది వేడి వేడిగా. ఇప్పుడు ప్రియాంక తినిపించేస్తుంది పిల్లలకి. చెప్పురా. చికెన్ బిర్యానీ చేసే చికెన్ కూర, కోడి కూర ఉందిగా, ఇంకెందుకు రా చికెన్ బిర్యానీ తింటావా? నువ్వేం తింటావు? బిర్యానీ తెస్తాయా? బెలూనా? అచ్చానికి బెలూన్ కావాలంట. నేను వెళ్ళి యాటకూర తీసుకొస్తా. కిలోకి 850 900 ఉంది. అర్ధ కిలో అయితే మస్తు అవుతుంది. ఒక 500 పట్టుకొని వస్తా నాకు ప్రియాంకకు. సో ఇప్పుడైతే నేను వెళ్ళి యాటకూర తీసుకొని వస్తా. ఈ మంచిగాడు ఏమో చికెన్ తలిగిస్తాడు ఇక, దంచక తింటాడు. యాటకూర తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. కిలోకు 940 రూపాయలు అంట. నేను ఒక 500 తీసుకున్నా. ఫోన్పే నుంచి మనీ సెండ్ చేద్దామంటే నాది మొత్తం సర్వర్ డౌన్ వస్తుంది. నాది ఐడిబిఐ బ్యాంక్. ఆ బ్యాంక్ ఎందుకు తీసుకున్నా అర్థమవుతుంది, అసలు ఫుల్ ఫేసింగ్ చేయాల్సి వస్తుంది సర్వర్ డౌన్స్. ఇక ప్రియాంక గారికి కాల్ చేస్తే 500 అయితే పంపించింది. ఆయన నంబర్ చెప్తే మళ్ళీ ఇప్పుడు ప్రియాంక దగ్గర 500 అప్పు చేసిన. ప్రియాంకకు మళ్ళీ పంపించాలి 500. దంచుకదేంటో ఆ యాటకూర. ఈ మనిషిగాడు మటన్ తినడు, మా చిట్టమ్మ కూడా మటన్ తినది. నేను ప్రియాంకనే తింటాం మటన్. ఇలా ఇంకా అయిపోలేదు తినడు. నేను పోయి గంట అవుతుంది. ఆల్రెడీ బగారన్నం వండేసింది, పగ మండుతుంది. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టింది మటన్లకు. చికెన్ ఆల్రెడీ వండేసింది. ఈ అల్లం ఎల్లిగడ్డ కొనుక్కున్నాం కానీ టేస్ట్ వస్తలేదు కూరలు వేసుకుంటే. మంచిగా మనం నూరింది అయితే అస్సలు ఉంటుంది టేస్ట్. పని పోయేటప్పుడు పొద్దుగాలని 8 గంటల వరకు అన్నం తినేటోని. ఇప్పుడు సండే కదా లేట్ లేచిన, ప్లస్ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఇంకా అన్నం తినలే, కళ్ళు తిరుగుతున్నాయి, మస్తు ఆకలి అవుతుంది. ప్రియాంక కూడా ఏం తినలే. చాయ్ తాగింది మంచిగా, బిస్కెట్లు వేసుకుంది మంచిగా. అదేంటి దాని ఏమంటారు కదా, ఉస్మానియా బిస్కెట్లు గిస్మానియా బిస్కెట్లు వేసుకుంది. ఉల్లిగడ్డలు కోసి పొయ్యి మీద వేసింది. ఇప్పుడు మటన్ కడిగేసి అందులో వేసేస్తా. మటన్ అయితే కడిగేస్తున్నా గాయస్. ఇప్పుడు మా ఈ మనిషిగాడు వీడియో తీస్తుండు. వేసేస్తున్నా మటన్, వేసేస్తున్నా. 2 నల్లిపొక్కలు వేసుకొచ్చిన, మిగతా అన్ని చాప్స్ వేసుకొచ్చిన. ప్రియాంక చాప్స్ తింటుంది, సో అందుకని చాప్స్ వేసుకొచ్చిన. నాకు నల్లిపొక్క, ప్రియాంకకు నల్లిపొక్క. దంచక తినుడే యాటకూర. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది మా ఇది చూస్తుంటే. మన యాటకూర ఏం దాకా వచ్చిందో చూద్దాం. మంచిగా నీరంతా గుంజుతుంది యాటకూర. కమ్మటి వాసన వస్తుంది. టైం 2 కావస్తుంది. మా యాటకూర ఇంకా కాలేదు. ఫుల్ ఆకలి అవుతుంది, కళ్ళు తిరుగుతుంది. దంచక తినాలి ఎప్పుడో. పొయ్యి మీద కూర పెట్టొచ్చి ప్రియాంక నిమ్మలంగా కూర్చొని టీవీ చూస్తుంది. మా ప్రియాంక కుమార్ ఆంటీ వీడియోస్ చూసింది. అలా మటన్ కర్రీ ఎట్లా చేయాలో చూసి ఇప్పుడు మసాలాలు అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇక మా ప్రియాంక మిక్సీ పడుతుందట ఇవన్నీ. చూద్దాం ఇక అలా ఎట్లా చేస్తుందో, కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఓదికేమో మన యాటకూర మంచిగా ఉడుకుతుంది. కారం కాలింద్రా బాబు, కారం వేసేసింది. మొన్న ఇవి అంగట్లో తెచ్చిన గరం మసాలాలు 100 రూపాయలట. అంగట్లో తీసుకొచ్చింది. ఈ పువ్వు చూడు గమ్మతుంది. వాసన మాత్రం మస్తు గుమ్ముతుంది. బిర్యానీ వాసన వస్తుంది ఈ వాసన చూస్తే. ఈ పువ్వు వాసన. మంచిగా వచ్చిండిగా కూర్చుంటాడు దాని మీద వచ్చి. కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కిండు, డ్యాన్స్ చేస్తాడు. ఢిల్లీకి డిష్, ఢిల్లీకి డిష్, ఢిల్లీకి డిష్. అది ఓపెన్ చేస్తాడు ఇక, అందుకు గాలి వస్తుంది. చిట్టి ఈమె పొద్దు నుంచి బెలూన్ నోట్లో పెట్టుకొని ఊపుతుంది, ఆడుతుంది. చిట్టమ్మ. ఏరా హిమాన్స్, గాలి వస్తుందా? ఏసీ తరుగుతుంది భయ్యా. మొత్తం ఓపెన్ చేయి. వస్తుందా? వస్తుంది. ఏ చిట్టమ్మ పడతావు, నువ్వెట్లెక్కినో? నీకు ఎక్కొచ్చా? అవన్నీ కింద పడే హిమాన్స్. ఓకే చాలు, కింద పడతారు. నీ పేరు ఏం పేరు చిట్టి? అచ్చైనా. మీ డాడీ పేరు కిరణా? మీ అన్న పేరు ఏం పేరు? హిమాన్షా. అది నోట్లకి తీసి చెప్పాలి. మీ మమ్మీ పేరు? డాడీ పేరు? అన్న పేరు? నీ పేరు?
అచ్చయినియా అలా గ్యాస్ మేము మా డాడీ మటన్ వండుకుంటారు, వీళ్ళిద్దరు తగ్గిస్తారు. నువ్వేం తిన్నావురా? నేనా ఇంట్లో ఊకలు తింటాను కానీ నువ్వేం తిన్నావు? చికెన్ తిన్నా. ఇగో గుండు పైన అచ్చయినా స్పూన్ అడబెట్టి అన్నం కింద పడుతుంది. అడబెట్టి ప్రియాంక మసాలాలు వేస్తుంది, చేతితోనే వేస్తుంది, గంట పెడతలేదు. మసాలాలు మిక్స్ పడుతుంది. మసాలాలు మిక్స్ పట్టేస్తుంది. చెప్పు పెట్ట మూత తీసి కళ్ళు కనబడతలే. మొత్తం ఆన్ చేసిర్రు, కింద పడ్డది. ఇప్పుడు ఇదంతా పడ్డది, ఇదంతా ఊడవాలి. అచ్చయినే మసాలాలు వేసింది, మంచి వాసన వస్తుంది. బయట వాతావరణం చల్లగా ఉంది, మొత్తం మొగులు అయింది. వర్షం అయితే పడతలేదు, నిన్న మస్తు వర్షం పడ్డది. ఫైనల్లీ టైం వచ్చేసి 3 వస్తుంది, ఇంకా రాలేదు మన వంట. మా హిమాంశుడు అయితే ముందే మంచిగా చికెన్తో తిన్నాడు, అని ఆకలి తీరిపోయింది. తింటావు మటన్తో? తినవా? హిమాంశుడు మటన్ తిన్నాడు. ఇంకొక 5 నిమిషాలు అయితే మన యాట కూర అయిపోతుంది. ఇక కూర ఉడికే లోపల మనం ఒకటి ఎర్రపాల పిట్ట పట్టుకొచ్చుకుందాం. ప్రియాంక ఇక అన్నం వేసుకొని తలిగిస్తుంది భయ్యా. అంచుకు ఉల్లిగడ్డలు కోసుకున్నది, ఇక నిమ్మకాయలు తీసుకొచ్చిన మొన్న, అవి కట్ చేసుకొని మంచిగా వేసుకొని నిమ్మకాయ వేడుకుంటా దంచుక తింటుంది. ఇక తాలిగి ప్రియాంకజీ పట్టుకొస్తుందండి మటన్. ఫ్రిడ్జ్లకి నేమో తీస్తుంది. నిమ్మకాయ మంచిది, నిమ్మకాయలు. ప్రియాంక కూరలు వస్తున్నాయి. నిమ్మకాయ కట్ చేస్తుంది. అన్ని ఆడ పెడుతుంది, ఏదో మర్చిపోతుంది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాటర్ బాటిల్ తీసింది. వేసుకుంటుంది, ఏం పీసులు వేసుకుంటుందో. చాప్స్ వేసుకుంది, చాప్స్. తీసుకొస్తా. సూపర్ ఉందట. చిట్టమ్మ హిమాంశిగాడు మళ్ళీ ఫోన్లో మూతి పెట్టిర్రు. ఇక ఎర్రపాల పిట్టి అయితే పట్టుకొచ్చుకున్నా. ఫస్ట్ ఎర్రపాల పిట్టి వేసి తర్వాత ఏటకూర వేద్దాం. ప్రియాంక గారు తింటున్నారు, ఉల్లిగడ్డలు వేసుకున్నారు, నిమ్మకాయ వేసుకున్నారు, తలిగిస్తున్నారు. మా చిట్టమ్మ ఏమో అన్నీ ఏమేమో తీస్తున్నావు. అయ్యా అవన్నీ గుచ్చుకుంటే వచ్చా, నీకు అవన్నీ ఎందుకు తీస్తున్నావు? అచ్చా మా చిట్టమ్మ ఏదో ఒకటి చదువుతూనే ఉంది. ఇప్పుడు అవన్నీ తీసేయాలి. కొంచెం మిక్చర్ పోసుకున్నా, యాట పీస్ వేసుకున్నా, తెలుగు ఎక్స్పెరిమెంట్ చూసుకుంటా మంచిగా పాలపిట తలిగిస్తున్నా. హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 10 అవుతుంది. ప్రియాంక అన్నం తింటుంది, మా చిట్టమ్మ హిమాంశుగాడు అన్నం తిన్నారు. మళ్ళీ ఏమో తలిగిస్తుండే హిమాంశుగాడు. ఏంద్రా అది? బ్రెడ్ జామ్ తలిగిస్తుండే హిమాంశుగాడు. నేను ఇంకా తినలేదు. నేను మధ్యాహ్నం తినగానే వన్నా అరగలేదు, ఇంకా గట్టిగా రాయాలన్నది కడుపు. మీరు తిన్నారా? మీరు ఏం కూర వండుకురా కామెంట్ చేయరి. కోడి కూరనా మరి ఆట కూరనా? ఎవరురా మీ సబ్స్క్రైబర్సా? అడుగు, ఏం కూర వండుకురా అడుగు. మీరు నాటుకోడి కొనుక్కురా లేకపోతే మటన్ కొనుక్కురా? కొనుక్కురా కాదు, ఏం కూర వండుకోరు. ఏం కూర వండుకురా కామెంట్ చేయండి. మేము కూడా ఓకే ఏం కూర వండుకుంటాము. వంగుల కూరనా ఏమన్నా ఛాలెంజ్ చేస్తే మాకు చెప్పండి. ఈ మంచిగాడు అయితే బ్రెడ్ తలిగిచ్చేస్తాడు.
మా సీటు మామ ఏమో పండుకుంది మంచిగా ఆడి ఆడి. ఇంకా చెప్పురా ఏ మనిషి, ఇంకేం చెప్తావు మీ సబ్స్క్రైబర్స్కి? మార్నింగ్ లేట్ వేసిన స్నానం చేసిన జలకాలో తలలో ఇంకా అట్లా మనం బోండా పరిస్థితి లేకపోయా మామ. అన్నం తినాలి, బోండా ఇవన్నీ తింటే ఉదయం పని చేయదు మామ. ఇలా సండే మండే స్కూల్కి పోవాలి గైస్. మీరు కూడా స్కూల్కి వచ్చి కమెంట్ చేయండి గైస్. సరేనా? వాళ్ళు స్కూల్ పోతారా? ఊరికే నవ్వుతుంది మాజ. ఇక మా ప్రియాంక దంచక తినుడు అయిపోయింది, బాసనలు తోముతుంది.